శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని 15వ శ్లోకంలోని 3వ పదమైన హర్షం, అమర్షం, భయం, ఉద్వేగం. వీటి నుండి విడువబడిన వాడే భక్తుడు. హర్షం అంటే తనకు ఏదో వస్తువు కొరతగా ఉన్నది, లేదా ఒక వస్తువుపై మోజుతో కావాలి అనుకున్నాడు. అది లభిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడు ఆ వస్తువు అతడికి లభిస్తుంది. అప్పుడు కలిగేది హర్షం అంటే సంతోషం. 2. అమర్షం, తనకు కొరతగా ఉన్న వస్తువు, తాను కోరుకుంటున్న విషయము తనకు లభించకుండా ఎదుటివాడి పరమైనది, లేదా తనకన్నా ఎదుటివాడు పైచేయిగా ఉన్నాడు, అప్పుడు కలిగేది అమర్షం. దానినే అసూయ అంటారు. 3వది భయం, తనకు లభించిన వస్తువు ఇక చేయి జారిపోతుంది ఏమో అనే ఆలోచన వచ్చింది, అప్పుడు కలిగేది భయం. లేదా ఎవరి వలనైనా తనకు ఆపద కలుగుతుందేమోననే ఆలోచన వచ్చింది, అప్పుడు భయమే. తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఆలోచన కలిగింది, అప్పుడు కలిగేది కూడా భయమే. 4. ఉద్వేగం, తాను కోరుకున్న వస్తువు కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆ వస్తువు లభిస్తుందో లేదో అనుకున్నప్పుడు, తలపెట్టిన కార్యం జయప్రదం అవుతుందో లేదో అనుకున్నప్పుడు కలిగేది ఉద్వేగం. ఇవి ఏవి కూడా ఏది హర్షము, అమర్షము, భయము, ఉద్వేగం అనేవి భక్తునిలో ఉండవు. ఇవన్నీ కలగటానికి ఏవేవో కొరతలు ఉండాలి, అవి కావాలనే కోరికలు ఉండాలి, ప్రాపంచిక విషయాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి, వ్యామోహం ఉండాలి, పెద్ద పెద్ద ఆశలు ఉండాలి, ఎల్లప్పుడూ తనతో ఇతరులతో పోల్చుకుంటూ ఉండే స్వభావం ఉండాలి. ఇలా ఉన్న వారందరికీ సహజంగానే ఈ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారు నిజమైన భక్తులు కాలేరు. అయితే భక్తులైన వారికి, నిజమైన భక్తులైన వారికి ఈ లక్షణాలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అతడు ఈ లోకంలోని వస్తువుల యొక్క స్వభావం తెలిసినవాడు. ఈ లోకంలోని సమస్త వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ అనిత్యమైనవి, అశాశ్వతమైనవి, తన వెంట రానివి. అంతేకాదు, ఈ అనిత్యమైన విషయాల ద్వారా కలిగే సుఖం కూడా శాశ్వతమైనది కాదు, తాత్కాలిక సుఖం మాత్రమే. నిత్యమైన వస్తువు భగవంతుడు మాత్రమే. కనుక నిత్యమైన సుఖము, ఆనందం కావాలంటే నిత్యమైన పరమాత్మను ఆశ్రయించడం ద్వారా మాత్రమే లభిస్తుందనే విషయము తెలిసినవాడు. అందుకే అనిత్య విషయాల కోసం అర్రులు చాచడు, వాటి కోసం పరుగులు తీయడు. అందువల్ల అతడిలో ఈ హర్షం, అమర్షం, భయం, ఉద్వేగం ఏవి ఉండవు. అతడు ప్రశాంతమైన మనసుతో ఉంటాడు, ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలో ఉంటాడు. అంటే అతడిలో అనిత్య వస్తువులకు స్థానం లేదు, కేవలం భగవంతునికి మాత్రమే స్థానం ఉంటుంది. అందుకే అతడు నిజమైన భక్తుడు. ఈ హర్షం, అమర్షం, భయం, ఉద్వేగం అనే 4 పదాల యొక్క వివరణను మరికొంత లోతుగా మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.